వెరీ 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 హ్యాపీ దివాళీ అందరికీ. ఐఎమ్ ష్యూర్ ఈసారి దివాళీ కొద్దిగా స్పెషల్ ఉండొచ్చు కంపేర్ టు లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ వాజ్ లిటిల్ టఫ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఈసారి అందరు బాగా చేసుకున్నారని కోరుకుంటున్నాను. ఐఎమ్ ష్యూర్ దిస్ లైక్ దీస్ 5 days హ్యావ్ బీన్ ఫుల్ ఆఫ్ ఫెస్టివ్ ఫన్, ఫుడ్ అండ్ వీకెండ్ వస్తే ఇంకా ఫ్రెండ్స్తోని క్యాచప్ అండ్ ఆల్. I'm sure it's fun at the same time and also hectic also, especially for all the parents. It must be like super hectic. Maku kuda koncham hectic ga unde kani little bit of pre-planning did help. So weekend koncham rest dorkindi baane. We didn't keep any plans for the weekends and get a weekday in a full 5 days festival cheskoni and also mem bommal kolvu pettam ee sari. And it was like pretty good, very nice, chala ba enjoy chesamu. And of course dressing up is one of one of the things that we do this festive season, really enjoy it. So today's video, unlike any other video, behind the scenes gaadu area ela chesamu adi em chupiyatledu because ప్రతిసారి అదే కవర్ చేసిన పరమ బోరింగ్ అయిపోతుంది కదా. అండ్ ఆల్సో ఐమ్ ష్యూర్ మోస్ట్ ఆఫ్ యువర్ రిక్వెస్టెడ్ ఫర్ అ హోమ్ టూర్. సో ఈ దివాళీకి ఐ థాట్ ఇట్స్ బెస్ట్ టైమ్ టు యాక్చువల్లీ రికార్డ్ ద హోమ్ టూర్. సో వెల్కమ్ to my home, small size home, but also good something that is close to our heart. And most of the items whatever I mentioned in this tour are already linked in my Amazon or my Instagram accounts. But inka ledu, inka questions unnai ante feel free to reach out to me. I will try my best to answer your questions, but really I'm sorry if I get too bombarded with the messages. I might not reach everybody, but I'll try my best to answer. So let's not wait anymore and jump into the video. Okay, start. Andarki a very very happy Diwali. Andar baga cheskunnarani I'm hoping. సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేయమని. సో ఐ థాట్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం యాక్చువల్లీ హోమ్ టూర్ చేయడానికి. సో ఇల్లు మొత్తం దివాళీ డెకరేషన్స్ అండ్ డెకరేట్ చేసేసాము. సో అవుట్ సైడ్ అంతా ఇలా లైట్స్, థ్యాంక్స్ టు అఖిల్, లైట్స్ అన్ని అఖిలే పెట్టాడు బయట అంతా. అండ్ ఇది చిన్న రంగులు వేసాను, స్టెన్సిల్తోనే వేసాను. సో లెట్స్ గెట్ ఇన్. లోపలికి వెళ్దాం కదండి, బికాజ్ ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్, చాలా చల్లగా ఉంది. సో ఇది దివాళీకి మేము బొమ్మల కొలువు పెడతాము. సో దిస్ ఇక్కడ పెట్టాము బొమ్మల కొలువు. వుడ్ తెచ్చి మరి హోమ్ డిపోకి వెళ్ళి వుడ్ తెచ్చి గోలు స్టాండ్ చేసాము, అదే బొమ్మల కొలువు స్టాండ్ చేసాము. అఖిల్ చేశాడు, నేను చేయలేదు. సో ఐ నో మోస్ట్ ఆఫ్ యువర్ ఆర్ ఆస్కింగ్ ఫార్ ద ఫుల్ టూర్ డీటెయిల్స్, అవన్నీ ఎక్కడ ఏది ఎక్కడ తీసుకున్నాను అనేసి. సో అవన్నీ కవర్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ సో కపుల్ ఆఫ్ ప్రికాషన్స్. వేరే మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇట్స్ సూపర్ డూపర్ ఎక్స్పెన్సివ్ కదా. ఇక్కడ మినిమం ఇల్లు అఫోర్డ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు పే లైక్ 1.6 million బికాస్ దట్స్ అ బేస్ ప్రైస్. మీ కోర్ బే ఏరియాలో ఇల్లు కావాలంటే 1.6 million ఉంది. ఇఫ్ యూ గో లిటిల్ ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఇట్స్ రియలీ ఎక్సీడెడ్ million ఆల్మోస్ట్. సో దట్స్ ద ప్రైస్ యూ పే ఫర్ అ టాప్ రేటెడ్ స్కూల్ డిస్ట్రిక్ట్, ఇంకా గుడ్ కమ్యూనిటీ అండ్ వర్క్కి కొంచెం దగ్గరలో ఉండాలి. సో అవన్నీ కన్సిడరేషన్ తీసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, you have to shell out that amount. So this is also $1 million home. It doesn't look like $1 million home, but it is $1 million home. And manchi school district, naaku koncham commute is little manageable. Akhilki kuda koncham daggare. And kids school is completely walkable ikkade, and it's working out for us maku. సో అవన్నీ డిసైడ్ చేసి ఇంకా 3 years అయింది యాక్చువల్లీ ఇది ఇల్లు తీసుకొని మేము. అండ్ వి ఫస్ట్ స్టేడ్ ఇన్ సక్రమెంటోలో మాకు లిటరలీ 3,000 square feet హౌస్ ఉండేది. నేను అఖిల్ ఇద్దరం అక్కడ ఫాల్సంలో చేసేవాళ్ళము. అండ్ we literally had to downsize from 3,000 square feet to 1,900 square feet.
illu. So this is like a 3-bed, 2.5 bath, and idi mostly front area, front room. So idi, and the reason you'll see a big dining table here is because akkada 3,000 square feet in low, this dining table was like, that was the right size and not too. So here we fitted in. Actually ఒక చైర్ ఎక్స్ట్రా ఉండాలి, తీసేసాము కొంచెం నడవడానికి కష్టం అవుతుందని. బట్ ఐ లవ్ దిస్ డైనింగ్ టేబుల్. నాకు అఖిల్కి ద మూమెంట్ వి సా ఇట్, వి ఆర్డర్డ్ ఇట్ త్రూ అ క్యాటలాగ్ సక్రమెంటోలో. ఇక్కడ కాదు, ఇది సక్రమెంటోలో దెర్ వాజ్ అ లోకల్ స్టోర్ వేర్ వి వెంట్ అండ్ ఆర్డర్డ్ అండ్ గాట్ ఇట్ మేడ్. సో no way I could get rid of this table when shift అయినప్పుడు. We wanted it, so careful గా షిఫ్ట్ చేసేసి we got it here. And మధ్యలో యాక్చువల్లీ మేము 2 houses మారాం బే ఏరియాలోనే. We stayed in a small town home, like a 1,300-1,400 square feet town home. దాంట్లో కూడా ఫిట్ అయింది డైనింగ్ టేబుల్. So that's, I love this, so that's why we still own it. And that's the curio. And this is also from Sacramento. It is separate piece, to store all the cutlery and all. And Diwali anesi ani garlands ani set up chesamu. And this is the wall that I really like, because this is like our memory wall. Andaru unnaru, so idi Srishti, ఇది కూడా సృష్టి, ఇది అక్షిత్, అండ్ అది కూడా అక్షిత్ పిక్చర్, అండ్ ఇది అఖిల్ చిన్నప్పుడు పిక్చర్స్ అన్ని నా ఇక్కడ ఉన్నాయి. నాది అక్కది అన్నది, మమ్మీ డాడీ పిక్చర్, అత్తయ్య మామయ్య పిక్చర్. సో బేసిక్లీ లైక్ అ ఫుల్ ఫ్యామిలీ పిక్చర్. ఇది అఖిల్ అండ్ అఖిల్ బ్రదర్ వాళ్ళ పిక్చర్స్, చైల్డ్హుడ్ పిక్చర్స్. సో అన్ని మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసి పెట్టుకున్నాం. సో దిస్ ఇస్ అ మెమరీ వాల్. అప్డేట్ చెయ్యాలి, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా చేసాము. క్యాన్వాస్ ఇప్పుడు ఇంకా యాక్చువల్లీ యాడ్ చెయ్యాలి టు దిస్. అండ్ ఇఫ్ యు సీ ఇక్కడ, దిస్ ఈస్ కైండ్ ఆఫ్ మై ఆర్ట్ వాల్ అనొచ్చు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద డిఐవైస్ నేను ఏదైతే చేస్తానో ఈ వాల్ పైనే ఐఎమ్ ప్లానింగ్. కొన్ని చేశాను, ఇంకా ఫిల్ చేయాలి. ఐఎమ్ జస్ట్ ఇన్ ప్రాసెస్, లైక్ కలెక్ట్ చేయాలి, సొంతంగా చేద్దాము అనేసి. సో దిస్ మీ అందరికీ తెలుసు, పిచ్ వై వాల్ షెల్ఫ్. ఇది నేను చేశాను చిన్న పాట్స్తోని, అండ్ ఆల్సో చిన్న చిన్న బ్రాస్ ఐటమ్స్తోని యాక్సెసరైజ్ చేశాను. అండ్ ఈ చిన్న చిన్న బ్రాస్ ఐటమ్స్ ఆర్ లైక్ దీస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి ఇక్కడే తీసుకున్నాను, ఒక లోకల్ ఫేస్బుక్ పేజ్లో కనిపిస్తే ఐ గాట్ ఇట్. సో ఐ మేడ్ దీస్ షెల్ఫ్స్. అండ్ ఇక్కడ బేసికలీ కొంచెం గ్రీనరీ యాడ్ చేసాము. దిస్ ఇస్ ఫ్రమ్ మైకల్స్. అండ్ దిస్ వన్, ఇది యాక్చువల్లీ నాకు వరల్డ్ మార్కెట్లో దొరికింది. వరల్డ్ మార్కెట్ ఇస్ వన్ ఆఫ్ ద అమేజింగ్ ప్లేసెస్ టు గో ఫైండ్ ఇండియన్ స్టఫ్. సో ఇలా పెట్టాము, ఇది ఇండియా నుంచి. అండ్ ఇది కూడా నేను చేశాను క్యాన్వాస్. ఈ డిఐవైస్ అన్ని మీకు ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తాయి ఎలా చేశాను. సో దిస్ వాజ్ సంథింగ్ లైక్ క్లాసికల్ డాన్స్ లాగా నాకు ఒకటి కావాల్సింది. సో జస్ట్ ప్లెయిన్ క్యాన్వాస్ పైన స్టెన్సిల్ వేసేసి పెయింట్ చేశాను. అండ్ దిస్ ఇస్ లైక్ అ వెరీ బేసిక్ టేబుల్. ఇది ఐఎమ్ ట్రైంగ్ టు రికలెక్ట్ ఎక్కడికి కొన్నామో, బట్ ఐ ప్లాన్ టు రీపెయింట్ ఇట్. అండ్ దీనిపైన కూడా స్టెన్సిల్ వర్క్ వేద్దాము అని. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఐటమ్స్ that I have to do. It's in my to-do list. And ఈ స్టూల్ గురించి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. దిస్ ఇస్ ఫ్రమ్ రాస్. ఇక్కడ సౌత్ సైడ్ బే ఏరియాలో ఇట్స్ ఫ్రమ్ ద రాస్ స్టోర్. సో రాస్లో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. if you go look for it, రాస్లో you'll get very good Indian handicrafts and furnitures. So, and this part coming to here, so I wanted something like window side bench laga. And this bench, ee bench మీద కూడా చాలా questions వచ్చాయి. So this is from Walmart. You won't believe, I got it at a much lesser price. ఇది Wayfair లో కనిపిస్తుంది మీకు
or I think it's even found in I'm trying to recall, there are 2-3 websites you'll find the same pattern, but Walmart lo comparatively it was very cheap. It was literally $100 takku unde. So I got this bench from there. I ordered it, and this cushion also, it's from Walmart. So yeah, if you search, దొరుకుతాయి options ఉంటాయి, and most of these these are like floor cushions antaru, just to sit in this. And these are all from Amazon. ఇవి ఈజీగా దొరికిపోతాయి అమెజాన్లో. అండ్ లోపల స్టఫింగ్, ఇఫ్ యూ వోంట్ బిలీవ్, నేను పాత బ్లాంకెట్స్, వాడని బ్లాంకెట్స్ అవన్నీ ఉంటాయి కదా, పాతవి పడేయకుండా స్టఫింగ్ లాగా I've used those inside those floor cushions. And this wall, this is another wall wherein I love to collect a lot of stuff. ఆ హ్యాంగింగ్స్ నేను చేశాను, ఆ బ్రాకెట్స్ దొరికిపోతాయి హోమ్ డిపోలో, అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద DIYs that I did. అండ్ ఈ బ్రాస్ హ్యాంగింగ్స్ చాలా మంది అడిగారు. దీస్ బ్రాస్ హ్యాంగింగ్స్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్ ఇన్ అమెజాన్లో దొరుకుతాయి, ఎట్సీలో దొరుకుతాయి, అమెజాన్ ఇండియాలో దొరుకుతాయి. సో దిస్ వన్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ amazon.com. So most of the brass items దొరికిపోతాయి అమెజాన్లో. Yeah, you have to pay a little extra amount, but if you're willing to pay that, go for it. And this wall, this is one of another favorite colorful wall. This is from Kriti Handmade, painting, and this is something that I did. ఫ్రేమ్ లో పెట్టి, ఇది కూడా వన్ ఆఫ్ మై DIYs. సో మీకు ఇన్స్టాగ్రామ్లో DIY వీడియోస్ అన్నీ దొరికిపోతాయి. అండ్ ఇది బ్రాస్ స్పూన్, ఇది కూడా బ్రాస్ స్పూన్. ఇదన్నీ ఏదైనా గోల్డెన్ ఫ్రేమ్ తీసుకొని యూ కెన్ యాక్చువల్లీ చాలా ప్లాంట్స్ వస్తాయి, ఇండోర్ ప్లాంట్స్. మూవ్ చేసాము, బొమ్మల కొలు పెట్టామనేసి మూవ్ చేసాము. బట్ అదర్ టైమ్స్ ఇక్కడ మోస్ట్లీ అన్ని ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్సే పెడతాము. అండ్ దిస్ టూల్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. అండ్ కృష్ణుడి విగ్రహం కూడా amazon.com నుంచే. అండ్ వెనకాల ఫ్రేమ్ నేను చేశాను, సో అది కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అండ్ దీస్ బ్రాస్ బెల్ హ్యాంగింగ్స్, ఇది క్రాఫ్ట్ అండ్ చిజిల్ వెబ్సైట్ నుంచి. దిస్ అండ్ దిస్, ఆ చిన్న పెయింటింగ్ ఉంది కదా, అది ఈ టెంపుల్ పెయింటింగ్, ఇంకా అక్కడ ముగ్గు పెయింటింగ్, అది నేను ఎట్సీలో ఆర్డర్ ఇచ్చాను. సౌజన్య ఇక్కడే లోకలీ, షీ ఈజ్ అ వెరీ గుడ్ పెయింటింగ్ ఆర్టిస్ట్. సో తన దగ్గర ఆర్డర్ ఇచ్చాను. ఐ అబ్సల్యూట్లీ లవ్ హర్ పెయింటింగ్స్. సో ఇట్ రిఫ్లెక్ట్స్ కొంచెం మన కల్చర్ అదంతా రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఐ వాంటెడ్ దాట్ టు బీ ఆన్ ద వాల్. సో ఆ పెయింటింగ్స్ తన దగ్గర నుంచి ఆర్డర్ ఇచ్చాను. సో ఇఫ్ నాట్ ఫర్ గోలు ఆర్ బొమ్మల కొలు, ఇక్కడ మోస్ట్లీ ప్లాంట్సే పెడతాము. అండ్ there's like so tons of questions on this David come divan come bench even a pair. You can name it whatever you want. Any questions vachayante literally I am like answer chestu sometimes I get tired kani. But yes, this is one of our most loved possession. So this is like, this day bed is from World Market again. It's a day bed కానీ మేము ఇలా దివాన్ లాగా స్ట్రక్చర్ సెటప్ చేసాము. సో దివాన్స్ మనకు చాలా కామన్ కదా ప్రతి ఇండియా హౌస్ లో. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. సో ఐ వాంట్ టు సెట్ అప్ something that is very close to our heart. So akhilki naku iddarki ishtamu ila set up cheyali ani. So yes, this is one of our most loved possession. So this divan set World Market nunchi. And most of the cushions, these cute cushions, actually vera set vesan nenu Diwali anesi. But I think there is another set. There's a cute auto set, idi peacock. ఇవి మోస్ట్లీ అమెజాన్ ఇండియాలో దొరికిపోతాయి. బట్ దిస్ పీకాక్ సెట్ కుషన్స్ ఇస్ ఫ్రమ్ చుంబక్.
So Chumbak is another very good website wherein you can go and order, a lot of handicraft stuff. So ఇది ఎలా అంటే బల్క్లో నేను ఆర్డర్ ఇచ్చి మమ్మీ ఇండియాకి షిప్ చేస్తాను, మమ్మీ షిప్స్ ఇట్ టు మీ. So yeah, most of these cushions and ఇది this particular bedding set ఇది నేను Etsyలో ఆర్డర్ ఇచ్చాను. So Etsy is another place where you'll find very good handicrafts. So this is the in marcham actually, I'm using a different kind of combinations. ఈ pillows is from Home Depot. ఇది మన బోల్స్టర్ అంటాం కదా, మనం పెద్ద సైజ్ బోల్స్టర్. ఇంత పెద్ద సైజ్ బోల్స్టర్ నాకు ఉత్త హోమ్ డిపోలోనే దొరికింది. I couldn't find it anywhere. And all the cushion covers for these bolsters are custom made. మా ఫ్రెండ్ ఉండేది ఇక్కడ లోకలీ, మా నేబర్, తను స్టిచ్ చేసి ఇచ్చింది. నేను క్లాత్ జోయాన్ నుంచి తీసుకొని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, ప్లెయిన్ కలర్స్ తీసుకొని స్టిచ్ చేయించాను. సో మై ఫ్రెండ్ షీ స్టిచ్డ్ ఇట్ ఫర్ మీ. సో యా, మోస్ట్లీ ఇది హ్యాపీ దివాలి కుషన్స్, దివాలి అనేసి హ్యాపీ దివాలి కుషన్స్ అండ్ నమస్తే కుషన్స్ అమెజాన్ నుంచి. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ అమెజాన్. సో కుషన్స్ అవన్నీ కామనే, జస్ట్ నేను కవర్స్ మారుస్తూ ఉంటాను. అండ్ కమింగ్ టు మా బొమ్మల కొలువు. సో యా, మేము దివాళీకి బొమ్మల కొలువు పెడతాము. అది మా ఫ్యామిలీ ట్రెడిషన్. తెలుసు, కొందరు సంక్రాంతికి పెడతారు, కొందరు నవరాత్రి టైంలో పెడతారు, బట్ మేము దివాళీకి పెడతాము. సో ఈసారి బొమ్మల కొలువు ఎప్పుడు పెట్టాం? థర్స్డే రోజు పెట్టాం. యాక్చువల్లీ దివాళీ ఒక రోజు ముందు రోజు పెట్టాలి. సో ఆ రోజు పెట్టాము. సో ఇది మోస్ట్లీ ఇక్కడ తీసుకున్న బొమ్మలు అన్నీ అమెజాన్ ఇండియా నుంచి. ఇది కృష్ణుడిది గోవర్ధన్ సెట్, అది కళ్యాణం సెట్, ఇది దశావతారం సెట్, అన్నీ అమెజాన్ ఇండియా నుంచే. అండ్ సో ఇవి దొంతులు, ఇవి మెయిన్ దివాళీకి పెడతాను. అండ్ ఇంట్లో ఉన్న గోల్డ్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చి దేవుడి దగ్గర పెట్టేసి లక్ష్మీ పూజ చేస్తాము. సో 3 days 3 days పెట్టి ఇంకా తీసేయాలి. యాక్చువల్లీ వాళ్ళు తీసేయాలి బొమ్మలు, విచ్ ఐమ్ ఫీలింగ్ లిటిల్ బ్యాడ్ అబౌట్. బట్ సో 3 days ఇంకా బొమ్మలు పెట్టేసి రోజు పూజ చేసి దీపాలు పెట్టి చేస్తాము. అండ్ దిస్ బ్యాక్ డ్రాప్ చాలా రియలిస్టిక్ ఉంది కదా. దిస్ బ్యాక్ డ్రాప్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. సో ఇది టెంపుల్ బ్యాక్ డ్రాప్. సో వీ హ్యావ్ ప్లాన్స్ ఆన్ హౌ వీ గోన్ రీయూజ్ ఇట్. సో చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. మా బొమ్మల కొలువుకి ఈ బ్యాక్ డ్రాప్తో లుక్ వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ గార్లెండ్స్ అమెజాన్ ఇండియా నుంచి ఐ బీన్ లైక్, ఇది 1 day or 1 monthలో కలెక్ట్ చేసింది కాదు. నేను బొమ్మల కొలువు 10 years నుంచి పెడతాను, ఎవ్రీ ఇయర్ పెడతాము. సో ఐ బీన్ కలెక్టింగ్ స్లోలీ ఓవర్ ద ఇయర్స్. ఆ బంతి పూలు, ఇలాంటి పెద్ద పెద్ద గార్లెండ్స్ మీకు అమెజాన్ ఇండియాలో దొరుకుతాయి, మీకు ఎట్సీలో దొరుకుతాయి, ఆర్ యూ కెన్ ఈవెన్ ఫైండ్ ఇట్ ఇన్ amazon.com. ఆర్ లోకలీ కూడా చాలా ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయి. నేను చాలా డెకార్ పాయింటర్స్ షేర్ చేశాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో. యుల్ ఫైండ్ ఇట్ ఇన్ మై స్టోరీ హైలైట్స్. So there are many resources if you're willing to invest, spend on it. There are many resources. So ఇది అమెజాన్ ఇండియా నుంచి దిస్ పెద్ద వైట్ గార్లెండ్. అండ్ ఇది చిన్న సైజ్ బొమ్మల కొలువు. ఇది పిల్లలు పెట్టారు, అన్ని యానిమల్స్ పెట్టి విలేజ్ సెటప్ చేసేసి చిన్నగా పిల్లలు పెట్టారు. అండ్ ఈ జాడీలు, దీస్ ఆర్ లైక్ సో ఫేమస్ ఇప్పుడు ఫర్ ఎనీ డెకరేషన్. జాడీలు అయితే చాలా ఫేమస్. ఈ జాడీ నేను అమెజాన్ ఇండియా నుంచి తీసుకున్నాను. చాలా కేర్ఫుల్గా మమ్మీ షిప్ చేసింది. సో ఐ హ్యావ్ లైక్ 6 sets ఆఫ్ జాడీలు. కొంచెం నాకు కలెక్ట్ చేసుకొని ఇష్టం. సో ఇప్పటికైతే ఫ్లవర్స్ పెట్టాను, బట్ యూజువలీ అదర్ టైమ్స్ యూ కెన్ ఈవెన్ సెటప్ ప్లాంట్స్, దాంట్లో ప్లాంట్స్ పెట్టి డెకార్ సెటప్ చేయొచ్చు. ఇంకా యా, మోస్ట్ ఆఫ్ ద బంతి పూలు అయితే అమెజాన్ నుంచే. అండ్ ఇది ఇది
మర్చిపోయారు, ఇది కూడా చాలా మంది అడిగారు, ఈ కృష్ణుడు రాధా కృష్ణుడు స్వింగ్ ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారని. ఇది దిస్ ఇస్ 8 years బ్యాక్ షిర్డీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లోకల్ స్టోర్ దర్శనం అయిపోయాక మేము ఒక లోకల్ స్టోర్కి వెళ్ళాము. అక్కడ కనిపించి ఎంత నచ్చిందంటే లైక్ నేనైతే తీసుకుంటున్నాను. సో చాలా కేర్ఫుల్గా రాధాకృష్ణ స్వింగ్ ఇంకా పైన గోపురం లాగా ఉంది కదా, అది 2 సెపరేట్ చేసి ఫుల్ ప్రాపర్గా బబుల్ ర్యాప్ చేసి లగేజ్లో పెట్టుకొని వచ్చాము. అండ్ ఆల్సో ఈ డెకరేషన్స్ అంతా చూస్తున్నారు కదా, ఈ బంతి పూలు డెకరేషన్స్ అంతా ఎప్పుడు చేశారు అనేసి కూడా చాలా మంది అడిగారు, ఇన్స్టాగ్రామ్లో అడిగారు. సో ఇది బీన్ డూయింగ్ లిటిల్ బై లిటిల్ ఎందుకంటే వర్కింగ్ డే కదా, ఈసారి దివాళీ వర్కింగ్ డే వచ్చింది. ఇట్ వాజ్ లైక్ ప్రిటీ హెక్టిక్ ఫర్ ఆల్ ద పేరెంట్స్, అందరికీ చాలా హెక్టిక్గా ఉంటుంది. సో నేను యాక్చువల్లీ ఇది లాస్ట్ వీకెండ్ కొంచెం చేసాము, మండే కొంచెం చేసాము, ట్యూస్డే కొంచెం చేసాము. సో వీ బీన్ లైక్ డూయింగ్ మోస్ట్లీ నైట్ టైం పిల్లలు పడుకున్నాక we took out all the stuff and slowly doing it each of it అలా. మండే వెడ్నెస్డే నుంచి కదా ఫెస్టివల్, సో మండే ట్యూస్డే మోస్ట్లీ అంత డెకరేషన్ సెటప్ అంతా చేసేసాము. సో వీ డూయింగ్ లిటిల్ బై లిటిల్. సో ఈ వీడియో ఇక్కడికే ఆపేస్తాను, ఇట్స్ ఆల్రెడీ టూ లాంగ్ బికాస్ నేను అన్నీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో పార్ట్ 2లో మిగిలితే కిచెన్ టూర్, ఫ్యామిలీ రూమ్, బ్యాక్ యార్డ్ ఆ డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ ఇట్స్ కమింగ్ ప్రిటీ ఫాస్ట్, ఆల్మోస్ట్ ఐ థింక్ నెక్స్ట్ డేనే అప్లోడ్ చేసేస్తాను. ఓకే, సీ ఆల్.